కడప జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రం గండికోటలో నిన్న ఉదయం ఇంటర్ బాలిక దారుణ హత్య గురి కావడం సంచలనం సృష్టించింది. అయితే దీనికి సంబంధించి కూడా నిన్న ఉదయం 8 గంటల ప్రాంతంలో వాళ్ళిద్దరూ కూడా ఇదే గండికోట ప్రాంతానికి వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత మాత్రం ఇక్కడి నుంచి కూడా ఒక నిర్మానుష్య ప్రాంతానికి వెళ్ళినట్టు కూడా ప్రాథమికంగా గుర్తించారు. మన ఇక్కడ గండికోటలోని ప్రధాన ఎంట్రీ వద్ద ఉన్నాం. ఈ ఎంట్రీ వద్ద నుంచి కూడా ఇద్దరు కూడా ఎవరైతే ఉన్నారో వైష్ణవి లోకేష్ కూడా వాళ్ళిద్దరూ ఇదే ప్రాంతం నుంచి కూడా దీని వెనకాల నుంచి కూడా ఏదైతే ధాన్యాగారం ఉందో ధాన్యాగారం వెనక ప్రాంతం నుంచి కూడా అటువైపు వెనుకవైపు నిర్మానుష్య ప్రాంతానికి వెళ్ళినట్టు ప్రాథమిక గుర్తించి తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా మనం అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. వైష్ణవి లోకేష్ వాళ్ళిద్దరూ కూడా గండికోటలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత మాత్రం ఈ చెట్ల గుండా నుంచే కూడా ఇద్దరు లోపలికి ప్రవేశించారు. ఇక్కడ అయితే ఒక ప్రధానమైన ఒక టెంపుల్ ఉంటుంది, పురాతనమైన టెంపుల్. ఆ టెంపుల్ బ్యాక్ సైడ్ ఇక్కడ ఎవరు కూడా ప్రవేశించే అవకాశం ఉండదు కాబట్టి వారిద్దరూ కూడా ఇక్కడి నుంచి కూడా ఇదే ప్రాంతం నుంచి కూడా లోపలికి ప్రవేశించడం ప్రాథమికంగా గుర్తించారు పోలీసులు. ఇక్కడి నుంచి కూడా ఈ రాళ్ల గుండా నుంచే వీళ్ళిద్దరూ కూడా అటు పైకి వెళ్ళారు. ఆ పైకి వెళ్ళిన తర్వాత మాత్రం అక్కడ ఎవరికి ఇక్కడ ఎవరైతే పర్యాటకులు వస్తుంటారో పర్యాటకులకు కూడా ఎవరికి కనిపించే పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే ఇది ఒక నిర్మానుష్య ప్రాంతం. కోటలోని ప్రధాన ద్వారానికి సంబంధించినటువంటి ఒక దేవాలయం వెనకాల ఉన్నటువంటి ఆ ప్రధాన ద్వారం నుంచి కూడా వచ్చిన తర్వాత పూర్తిగా వెనుక ప్రాంతంలో ఉండడంతో ఇక్కడ ఎవరు కూడా వాళ్ళిద్దరికి గుర్తించే పరిస్థితి ఉండదు. ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కూడా వాళ్ళు గుర్తించే అవకాశం లేకుండా వాళ్ళిద్దరూ కూడా ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చేట్టు తెలుస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడే ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు ఇక్కడే గడిపారు. వాళ్ళిద్దరు ఇక్కడే ఉన్నారు. ఇక్కడి నుంచి 10 గంటలు ఇక్కడ ఉన్న తర్వాత మాత్రం ఎవరైతే లోకేష్ ఉన్నాడో లోకేష్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఆ 10 గంటలకు సంబంధించి ఒక సీసీ ఫుటేజ్లో కూడా ఎంట్రన్స్ గేట్ ద్వారా ఒక స్పష్టంగా రికార్డ్ అయింది. 10 గంటల 2 నిమిషాల ప్రాంతంలో తను వెళ్ళిపోయాడు. అయితే బాలిక ఎవరైతే వేసుకుని ఉన్నారో బాలిక మాత్రం ఇక్కడే ఉన్నట్టు తెలుస్తుంది. సాయంత్రం వరకు కూడా బాలిక ఇంటికి రాకపోవడంతో కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ కూడా పోలీసులు ఫిర్యాదు చేశారు. దాని సంబంధించి ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ ఒక వాటర్ బాటిల్ కూడా ఉంది. అంటే వాళ్ళిద్దరూ వాటర్ తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చోవడానికి కాస్త అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చి కూర్చొని దాదాపు 2 గంటల పాటు ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. సో ఈ 2 గంటల ప్రాంతంలో ఏం జరిగింది, ఇక్కడ ఏం జరిగి ఉంటుంది అనే కోణంలో కూడా విచారణ చేపడుతున్నారు. నిన్న ఉదయం 8 గంటల ప్రాంతంలో ఇక్కడ చేరుకున్న తర్వాత వాళ్ళిద్దరు కూడా ఇదే ప్రాంతానికి వచ్చారు. ఇక్కడే ఉన్నారు. ఇదే ప్రాంతంలో ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ కోటకు సంబంధించి కూడా పూర్తిగా వెనక భాగంలో ఉంటుంది. ఇక్కడ ఎవరు కూడా దీన్ని గుర్తించే పరిస్థితి ఉండదు. సెక్యూరిటీ సైతం ఇక్కడ ఎవరికి రావడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే అక్కడ ఒక కంచె ఏర్పాటు చేసే ఇక్కడ రావడానికి ఎవరికి పర్యాటకులకు అనుమతి ఉండదు కాబట్టి అతి జాగ్రత్తగా 8 గంటల ప్రాంతంలో పెద్దగా పర్యాటకులు ఉండరు కాబట్టి సో ఈ నేపథ్యంలో అందరి కళ్ళు గప్పి కూడా వాళ్ళిద్దరు ఇక్కడ చేరుకున్నారు. ఇక్కడికి వచ్చి 8 గంటల నుంచి కూడా 10 గంటల వరకు ఇక్కడే గడిపారు. సో అయితే ఈ 2 గంటల నేపథ్యంలో ఈ 2 గంటల మధ్య ఏం జరిగింది అనే కోణంలో విచారణలు ఇప్పటికే పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఇప్పటికే లోకేష్ కూడా అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. అయితే బాలిక ఒంటిపై మాత్రం ఎలాంటి బట్టలు లేకుండా తను వ్యవస్థగా ఉన్న నేపథ్యంలో బాలికపై అత్యాచారానికి ఏమైనా పాల్పడ్డా, వీళ్ళిద్దరికి ఉన్న పరిచయాల నేపథ్యంలో కేవలం అతన్ని నమ్మి బాలిక ఇక్కడ వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళిద్దరు ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం ఇక్కడ వీళ్ళిద్దరూ ఇక్కడ మన ఈ ప్రదేశం చూస్తున్నాం. ఇక్కడ వాళ్ళిద్దరిని ఎవరు గుర్తించే పరిస్థితి ఉండదు. 2 గంటల సేపు కూడా వాళ్ళు ఇక్కడే ఉన్నారు. అయితే ఆ 2 గంటలు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఏం చేశారు, వాళ్ళిద్దరి గతంలో ఉన్న పరిచయాలు, వాళ్ళిద్దరికి ఏమైనా విభేదాలు ఉన్నాయా, వాళ్ళిద్దరు ప్రేమికులుగా గతంలో ప్రేమించుకుంటారంటూ కూడా కాస్త సమాచారం ఉంటుంది. అయితే వాళ్ళిద్దరు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఏదైనా ఘర్షణ జరిగిందా, ఆ బాలికను ఆ ఘర్షణ నేపథ్యంలో తనను హత్య చేశాడా అనే కోణంలో కూడా విచారణ చేపడుతున్నారు. అయితే హత్య జరిగి ఒకవేళ ఘర్షణ జరిగింటే దేనితో అమ్మాయిని ఎలా చంపాడో అనేది కూడా విచారణ తేలాలి. అయితే అమ్మాయి ఒంటిపై మాత్రం పెద్దగా గాయాలు లేవని కూడా చెబుతున్నారు. ఆ గాయాలు లేకపోతే తను ఏదైనా పాయిజన్ లాంటివి తీసుకుందాం. ఒకవేళ పాయిజన్ తీసుకుంటే ఎవరు ఎందుకు ఎక్కడి నుంచి వీళ్ళకి లభించింది, ఎక్కడ వచ్చింది, వీళ్ళు ఎక్కడ తీసుకున్నారో కూడా విచారణ తేలాలి. అయితే మాత్రం ఒంటిపై గాయాల నేపథ్యంలో తన అమ్మాయిని ఇక్కడ చంపేసి సైలెంట్గా గుర్తించప్పుడు కాకుండా వెళ్ళాడా, తను 8 గంటలకు ఇక్కడికి వచ్చిన తర్వాత 10:30 గంటల ప్రాంతంలో తను వెళ్ళిపోయాడు. అంటే కేవలం ఇక్కడ 2-2.5 గంటల సమయం మాత్రమే ఉంది. ఆ 2.5 గంటల సమయంలో వాళ్ళిద్దరి మధ్య చోటు చేసుకున్న పరిస్థితి పరిస్థితి ఏంటి, ఈ కోణంలో విచారణ చేస్తే మాత్రం ఆ అమ్మాయి హత్య వీడే పరిస్థితి ఉంటుంది. లోకేష్ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం ఆ 2 గంటల సమయంలో ఏం జరిగిందనే కోణంపై పోలీసులు విచారణ చేపట్టారు. అయితే దీనికి సంబంధించి మాత్రం వైష్ణవి హత్య కాబడిన తర్వాత మాత్రం లోకేష్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం, తను కూడా ఒంటరిగా వెళ్ళిపోవడంతో పూర్తి స్థాయిలో లోకేష్ పైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులతో పాటు బాలిక తల్లిదండ్రులు కూడా లోకేష్ పైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తను మొదటి నుంచి కూడా మా అమ్మాయిని వేధించేవాడు, అతని వేధింపులు తాళలేకే మా గ్రామం నుంచి కూడా మేము పొద్దుటూరు చేరుకున్నాం, పొద్దుటూరు కాపురం ఉంటాం. అయినప్పటికీ కూడా లోకేష్ మా అమ్మాయిని వేధింపులు గురి చేసి నిన్న ఉదయం తనను మాయమాటలు చెప్పి ఇక్కడ తీసుకొని వచ్చి హత్య చేశాడు కాబట్టి అతనే నిందితుడు, అతనికి ఎన్కౌంటర్ చేయాలంటే కూడా తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ కోణంలో పోలీసులు పూర్తిస్థాయి విచారణ చేస్తే మాత్రం వైష్ణవి హత్య మిస్టరీ వీడే అవకాశం ఉంటుంది. కెమెరా పర్సన్ సుదర్శన్తో శివ, బిగ్ టీవీ,
గండికోట నుంచి. కడప జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రం గండికోట జరిగిన ఈరోజు దారుణ హత్యకు సంబంధించి పోలీసులు ఇప్పటికే పూర్తిస్థాయి విచారణ చేపట్టారు. జిల్లా ఎస్పీ విజయ్ అశోక్ కుమార్ సైతం ఘటనా స్థలాన్ని చేరుకుని వీటి స్థాయిలో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. అసలు ఘటన జరిగిన కారణాలు ఏంటి అంశంపై మన జిల్లా ఎస్పీకి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు ఒక ఇంటర్ విద్యార్థిని ఇక్కడ ఒక ప్రదేశంలో పర్యాటక ప్రాంతంలో దారుణ హత్యకు గురైంది. హత్య గల కారణాలు ఏంటి? నిన్న పొద్దుటూరులో ఒక అమ్మాయి మిస్ అయిందనేటటువంటి కంప్లైంట్ మీద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఎంక్వైరీని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు పొద్దున గండికోట పర్యాటక ప్రదేశానికి రంగనాయకుల స్వామి టెంపుల్ వెనక భాగంలో ఉన్నటువంటి ప్రదేశంలో అమ్మాయి యొక్క మృతదేహం మనకు లభ్యమైంది. దాన్ని బేస్ చేసుకుని ఫోరెన్సిక్ టీమ్ని, క్లూస్ టీమ్ని, డాగ్ స్క్వాడ్ని పిలిపించడం జరిగింది. చుట్టుపక్కల పరిసరాలని కూడా మనం గమనించడం జరిగింది. దాంట్లో ఇప్పటివరకు లభించినటువంటి ఆధారాలని బేస్ చేసుకొని ఫోరెన్సిక్, అదేవిధంగా మెడికల్ డాక్టర్స్ యొక్క ఒపీనియన్ బేస్ చేసుకొని ప్రాథమికంగా ఈ మర్డర్కి లేదా మర్డర్ జరిగిందా, లేకపోతే వేరే ప్రమాదవశాత్తు జరిగిందా, లేకపోతే రేప్ జరిగిందా లేదా అనేటటువంటి విషయాల మీద కూలంకషంగా మేము దర్యాప్తుని ముమ్మరం చేస్తున్నాం. ఇప్పటివరకు దొరికినటువంటి ఆధారాల బేస్ చేసుకొని చూస్తే రేప్ జరిగినటువంటి ఆనవాళ్ళు కనిపించడం లేదు. డాక్టర్ గారి యొక్క ప్రాథమిక అంచనా ప్రకారం పోస్టుమార్టం జరుగుతుంది. పోస్టుమార్టం జరిగిన తర్వాత దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని మీడియాకు తెలియజేయడం జరుగుతుంది. అంటే అమ్మాయి యువతికి బాలిక కూడా ఈ లొకేషన్ యువకుడితో పాటు ఇక్కడ ప్రాథమికంగా ఇక్కడికి వచ్చారు. సో అక్కడ ఆ అమ్మాయి శవం కూడా న్యూడ్గా కనిపించింది. అంటే ఇక్కడ అత్యాచారం జరగలేదని కూడా అంటే వాళ్ళు ఆరోపిస్తున్నారు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు, తనది హత్య చేశాడని కూడా ఆరోపిస్తున్నారు. అంటే దీంట్లో నిజమేంత? ఇప్పుడు ఎవరైతే అతని యొక్క ఫ్రెండ్తో కలిసి ఇక్కడికి వచ్చిందో సీసీ కెమెరాలను వెరిఫై చేయడం జరిగింది. ఇక్కడ దొరికినటువంటి సీసీ కెమెరా ఫుటేజెస్ ఆధారంగా అతను ఈ అమ్మాయి ఇద్దరు కలిసి ఇక్కడికి రావడం అనేటటువంటిది వాస్తవం. వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి అతను ఒంటరిగా అటువైపుకి వెళ్ళిపోవడం, మళ్ళీ ఈ అమ్మాయి ఒంటరిగా ఇక్కడే ఉండడం అనేటటువంటి సీసీ కెమెరాల్లో మనకు గమనించడం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది ఏంటి అనేటటువంటి విషయాల్ని మనం పరిశీలిస్తూ ఉన్నాం. ప్రాథమికంగా ఎవరైతే ఇన్వెస్టిగేషన్లో వచ్చినటువంటి సస్పెక్ట్స్ని ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. దాని తర్వాత పూర్తి వివరాలను తెలియజేస్తారు. నిన్న ఉదయం మీరు ఘటన జరిగింది అంటున్నారు, నిన్న ఉదయం బయటకు వచ్చారు. అంటే ఏ సమయంలో ఘటన జరిగింది? బాడీ మాత్రం ఈరోజు ఐడెంటిఫై చేశారు. అయితే నిన్న ఉదయం జరిగిన ఘటనలో ఏ సమయానికి హత్య జరిగి ఉండొచ్చు మీ పంచనామా ప్రకారం? సీసీ కెమెరాల్లో లభ్యమైనటువంటి ఆధారాలను బేస్ చేసుకుని దాదాపు 11, 12 ఆ టైం వరకు ఈ అమ్మాయి బతికే ఉంది. 12 గంటల వరకు సీసీటీవీ ఫుటేజెస్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే అమ్మాయిని చూశారో వాళ్ళ సమాచారాన్ని బేస్ చేసుకొని కూడా 12 గంటల సమయంలో కూడా ఆమె యొక్క ఆనవాళ్ళు ఇక్కడ మనకు లభ్యమయ్యాయి తిరుగుతున్నట్లు. 12 నుంచి 4, 5 మధ్యలో ఈ యొక్క సంఘటన జరిగి ఉండొచ్చు. అటువైపు వెనక ప్రాంతానికి ఎందుకు వచ్చింది, ఇంకా సంఘటన ఎలా జరిగింది, ఆ మృతి గల కారణాలు ఏంటి అనేటటువంటిది ఫోరెన్సిక్ నిపుణులు, అదేవిధంగా వైద్య నిపుణుల యొక్క ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అంటే ఆ యువకుడు 10-20 ప్రాంతాల్లో బయటకు తెలుస్తుంది. ఘటన దాదాపు 12 గంటలు జరిగినట్టు మీరు ప్రాథమిక ఆధారాల ప్రకారం చెప్తున్నారు. అంటే దీనిపై మరొకరు హస్తం ఏమైనా ఉందా? మరొకరు నుంచి ఇక్కడికి వచ్చి ఘటన హత్యకు పాల్పడి ఉండొచ్చా? వెరిఫై చేస్తా ఉన్నాం. ఇంకా ఇతర సస్పెక్ట్స్ ఎవరున్నారు, ఏమైనా ఉన్నారా లేదా, ఇతనికి సంబంధం ఉందా లేదా అనేటటువంటిది కోణంలో ఎంక్వైరీ చేస్తున్నాం. ఇప్పటివరకు జరిగినటువంటి ప్రాథమిక అంచనా ప్రకారం రేపు జరిగినటువంటి ఆనవాళ్ళు చాలా తక్కువగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఇంకా ఫర్దర్ ఏమైనా విషయాలు ఉంటే మీడియాకు సత్వరంగా తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఎవరైతే ఇంటర్ బాలిక హత్య గురైన దీనితో ఎస్పీ మాత్రం సంచలన విషయాలు చెబుతున్నారు. నిన్న ఉదయం ఇంటి నుంచి వచ్చిన బాలిక ఇక్కడికి ఉదయం 10 గంటలకు చేరుకున్నారు. అయితే 10:30కు ఎవరైతే అనుమానాస్పద వ్యక్తి యువకుడు లోకేష్ ఉన్నాడో 10 గంటల 20 నిమిషాలు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. బట్ హత్య మాత్రం 12 గంటల జరిగిన ప్రాంతంలో జరిగినట్లు కూడా జిల్లా ఎస్పీ చెబుతున్నారు. అంటే దీని వెనక మరొకరు హస్తం ఎవరంతా ఇంకా ఎవరైనా చేశారా ఏంటి ఆ అంశాలపై లోతుగా విచారణ చేపడుతున్నాం. తదనంతరం కూడా పూర్తి విషయాలు వెలువరించే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుదర్శన్తో శివ, బిగ్ టీవీ, గండికోట నుంచి.